నమస్తే నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు। ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహణపై జిల్లా అధికారులు మండల ప్రత్యేక అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ వేటపాలెం మండలం దేశాయిపేట ఐటీఐ కాలనీలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తజనం। ఐక్యతతో పోరాడి వాడరేవుల హార్బర్ నిర్మాణాన్ని సాధించుకుందాం। వాడరేవులోని మత్స్యకారులతో నిర్వహించిన సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమాదేవి। స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహణపై జిల్లా అధికారులు మండల ప్రత్యేక అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటమురళి సమావేశం నిర్వహించారు। సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ ఉద్గారాలను పూర్తిగా నిషేధించాలని చెప్పారు। స్వచ్ఛంద కార్యక్రమంతో పర్యావరణాన్ని పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు। స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహణపై జిల్లా అధికారులు మండల ప్రత్యేక అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటమురళి సమావేశం నిర్వహించారు। సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ ఉద్గారాలను పూర్తిగా నిషేధించాలని చెప్పారు। ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, విక్రయాలను సైతం అరికట్టాలన్నారు। ఇక భూమిలో కుళ్లిపోయే పదార్థాలను మాత్రమే వినియోగించాలన్నారు। స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఒక అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు। కాలుష్యంతో దెబ్బతింటున్న పర్యావరణాన్ని పరిరక్షించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయన్నారు। ఈ నెల 15వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు। ఇక ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు। ఎందుకొరకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు। ఇక ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు। జిల్లాలోని అన్ని కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, పరిశ్రమలు, ఆర్టీసీ బస్టాండ్, కూరగాయలు మార్కెట్ యార్డ్, రైతు బజార్లు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు। సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, సిపిఓ కె శ్రీనివాసరావు, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు। మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దివస్ గా చేసుకుంటాం। దీంట్లో జన్ భాగీదారీ కావాలి అని మనం అందరికి ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చాయి। జన్ భాగీదారీ అంటే జన భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఉండాలి అనేది। సో ప్రతి 3వ శనివారం మనం ఒక ఈవెంట్ కూడా చేసుకుంటాం। ప్రతి నెలని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని చేసుకుంటాం మనం। ఆ విధంగా చేయడమే కాకుండా పెద్ద ఎత్తున 3వ శనివారంలో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక పెద్ద ఈవెంట్ చేయడం, ప్లెడ్జ్ తీసుకోవటం। అదే రోజున అక్కడి నుంచి మీరు ఒక 1-2 అవర్స్ ఉండి డిస్పర్స్ వెళ్ళిపోయిన తర్వాత మీ డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ మళ్ళీ వర్టికల్ గా మీరు ఏ డిపార్ట్మెంట్ లో ఏ యాక్టివిటీస్ మీకు మనం చేయడానికి స్టేట్ మనల్ని నిర్దేశించింది, ఆ ప్రకారంగా మళ్ళీ డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ అన్ని చేసి వాటన్నిటిని మీ డిపార్ట్మెంట్ యాప్ లోనూ అప్లోడ్ చేస్తారు। మెయిన్ ఈవెంట్, డిస్ట్రిక్ట్ ఈవెంట్ ఏదైతే చేస్తున్నామో దాన్ని మనము డిస్ట్రిక్ట్ సాసా యాప్ లో అప్లోడ్ చేస్తాం। ఆ ఈవెంట్ ని మీరు డిస్ట్రిక్ట్ లో మీ డిపార్ట్మెంట్ లో చేసేది డిపార్ట్మెంట్ యాప్ లో చేస్తారు। అట్లే మీ ఇండివిజువల్ కేపీఐస్ కూడా మీ డిపార్ట్మెంట్ వారి కేపీఐస్ ఉంటాయి। ఆ కేపీఐస్ ప్రకారంగా కూడా మిమ్మల్ని ర్యాంక్ చేయడం జరుగుతుంది। మీ అందరి సమిష్టిగా చేసిన వర్క్ మీద మమ్మల్ని ర్యాంక్ చేయడం జరుగుతుంది। వేటపాలెం మండలం దేశాయిపేటలోని ఐటీఐ కాలనీలోని శ్రీ సీతారామాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు గడిచిన 3 రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు। కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు। వేటపాలెం మండలం దేశాయిపేట ఐటీఐ కాలనీలో శ్రీ సీతారామాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు కన్నుల పండుగగా జాగాయి। ఇక విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గడిచిన 3 రోజులుగా దేవతామూర్తులకు అత్యంత భక్తి శ్రద్ధలతో విశేష పూజలు, ప్రత్యేక అభిషేకాలు, శాంతి హోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు। కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు। మరి ముఖ్యంగా వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ గణపతి పూజ, ప్రతిష్ఠ హోమం, మంత్రస్థాపన, పూర్ణాహుతి, నీరాజనం, మంత్ర పుష్పం వంటి పలు ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు కన్నుల పర్వంగా జరిగాయి। కాగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలకు దేశాయిపేట పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దేవతామూర్తులను దర్శించుకున్నారు। దీంతో ఆలయ పరిసర ప్రాంతాలని భక్తజనంతో కిటకిటలాడాయి। అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు। మరోవైపు విగ్రహ ప్రతి మహోత్సవాల్లో కూడా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాల్గొని ప్రత్యేక పూజల్లో కార్యక్రమాలకు హాజరయ్యారు। ఆయా కార్యక్రమాలను ఆయన కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు।
మన ఐటీఐ కాలనీ గ్రామంలో గత 40 సంవత్సరాల నుంచి పూర్వం నుంచి పెద్దలు స్వామివారి పటాలు పెట్టి పూజలు చేస్తా ఉన్నారు. వారి తర్వాత మా కమిటీకి ఈ దేవాలయం ఇవ్వడం బాధ్యతలు మాకు అప్పగించడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి మా కమిటీ కుర్ర వాళ్ళందరూ కూడా గట్టి ప్రోద్బలంతో ఊరు తిరిగి స్వామివారి దేవాలయం ఎట్లయినా సరే డెవలప్ చేయాలని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా చందాలకు తిరిగి ఇప్పటికి ఈ దేవాలయం నిర్మాణం పూర్తి చేయడం జరిగినది. ఇది మాకు ఇప్పటి నుంచో ఉన్న కళ, ఈ కళ నెరవేరింది. మాకు ఆ స్వామివారు ప్రతి ఒక్కళ్ళకు కూడా మాకు సహకారం అందించిన పెద్దలకు పిల్లలకు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యములు ఇచ్చి సర్వదా కాపాడవలసిందిగా మరి దేశాయిపేట ఐటీఐ కాలనీ గ్రామంలో 12వ తారీఖు నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజు ఉదయం సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టలు అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరిగినవి. ఈ కార్యక్రమంలో భాగంగా దేశాయిపేట ఐటీ కాలనీలో యువత, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రయాసలకు ఓర్చుకొని ఇంటింటికి తిరిగి గ్రామానికి తిరిగి విరాళాలు వసూలు చేసినారు. విరాళాలు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన విధంగా ధన రూపేణ, వస్తు రూపేణ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సహకారం అందించారు. ఇప్పుడు ఇంకొద్ది సేపట్లో అంటే ఈ రోజు తారీఖు 14వ తారీఖు ఈ రోజు ఇంకొద్ది సేపట్లో అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. వేలాదిగా దాదాపు 8-9-10 వేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమం జరగబోతున్నది. ఈ కార్యక్రమం సర్వమానత సౌభృత్యానికి, హిందూ సాంప్రదాయానికి మచ్చుతురుగగా భారతదేశంలో హిందూ సాంప్రదాయం ఎంతో విలువైనది. ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. చీరాల మండలం వాడరేవు సముద్రపు తీరాన ఫిషింగ్ సెంటర్ వద్ద సిపిఎం పార్టీ చీరాల ప్రాంతీయ కార్యదర్శి ఎన్ బాబురావు ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ ఎరిపిల్లి రమణ అధ్యక్షతన మత్స్యకారులతో హార్బర్ నిర్మాణంపై ప్రత్యేక సమావేశం జరిగింది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాల మున్సిపల్ పరిధిలోని 31వ వార్డు రోషయ్య కాలనీ సమీపంలోని ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా సంరక్షించాలని కోరుతూ శుక్రవారం చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణకు దళిత నేత కొండ్రు కిరణ్ వినతి పత్రాన్ని అందజేశారు. ఇదే క్రమంలో తన పైన వస్తున్న భూ ఆక్రమణలను ఆయన ఖండించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణల పేరిట సోషల్ మీడియా వేదికగా సత్యదూరమైన ఆరోపణలు చేయడం పట్ల దళిత నేత కొండ్రు కిరణ్ ఖండించారు. ఈ క్రమంలోనే తనపై వస్తున్న దుష్ప్రచారాల నేపథ్యంలో శుక్రవారం చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణను కలిసి చీరాల మున్సిపల్ పరిధిలోని 31వ వార్డు రోషయ్య కాలనీ సెయింట్ ఆన్స్ పాఠశాల సమీపంలోని ప్రభుత్వ భూముల్లో పారదర్శకంగా సర్వే చేయించి అన్యాక్రాంతం కడుగుతున్న భూములను సంరక్షించాలని వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మీడియాతో కొండ్రు కిరణ్ మాట్లాడుతూ రోషయ్య కాలనీలో స్థానికంగా తనకు ప్రభుత్వ నిబంధనలకు లోబడి తనకు సర్వ హక్కులు కలిగిన భూముల్లో సైతం సర్వే చేయించాలని కోరారు. ఇక తాను ఏమాత్రం ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఉంటే ఆయా భూములను బేషరతుగా స్వాధీనం చేసుకోవచ్చన్నారు. అందుకు తాను ప్రభుత్వ అధికారులకు అన్ని విధాలా సహకరిస్తానన్నారు. ఇక ఇదే క్రమంలో రోషయ్య కాలనీ సెయింట్ ఆన్స్ పాఠశాల చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉన్న ప్రభుత్వ భూములు ఇప్పటికైనా ఆక్రమణల చర్యలో ఉన్నాయని, ఆయా భూముల్లో అధికారులు పారదర్శకంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను సంరక్షించాలని కోరారు. ఇదే క్రమంలో స్థానికంగా అనేక మంది నిరుపేదలు అర్హత ఉండి నివాస స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారని, వారందరికీ ఆయా ప్రభుత్వ భూములను కేటాయించి న్యాయం చేయాలన్నారు. తనపై వస్తున్న ఆరోపణల క్రమంలో తహసీల్దార్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశామని, ఇదే క్రమంలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూముల అంశంపై జిల్లా కలెక్టర్ను సైతం కలిసి ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలిపారు. మరోవైపు సోషల్ మీడియాలో సైతం అసత్య ప్రచారాలు చేస్తున్న వెబ్సైట్లపైన ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లుగా స్పష్టం చేశారు.
ఈ రోజు ఒక అర్జీ ఇచ్చేందుకు మన చీరాల తహసీల్దార్ గారి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 31వ వార్డు సెంటెన్ స్కూల్ చుట్టుపక్కల కొన్ని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. దాంట్లో నేను కూడా ఉన్నాను అనేది కొన్ని సోషల్ మీడియాలో గ్రూపుల్లో రావడం జరిగింది. దానికి ఖండనగా ఈరోజు ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ ఇవ్వడానికి వచ్చాను. నేను ఎంఆర్ఓ గారు కోరిన అంశం ఏంటంటే ఈ ప్రభుత్వ భూముల ఆక్రమణలో నాకు సంబంధం లేదు. అక్కడ ఉన్న నా భూములు కూడా సర్వే చేయించి దాంట్లో సెంటు ప్రభుత్వ భూమి ఉండా మీరు స్వాధీనం చేసుకొని పేదలకు ఇవ్వాలని ఒకటి కోరాను. అదే విధంగా సెంటెన్ స్కూల్ వెనక పక్క అయితేనేవి ముందు పక్క అయితేనేవి ప్రభుత్వానికి సంబంధించిన సొనలు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు కాలనీ చుట్టుపక్కల చాలా భూములు ఉన్నాయి. అవన్నీ కూడా ఆక్రమణకు గురవుతా ఉన్నాయి. వాటిని పరిరక్షించి మా ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు నివేశన స్థలాలు ఇవ్వాలని ఒకటి కోరాను. ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా 2014లో మరింపేటలో పేదవాళ్లకి ప్లాట్లు ఇచ్చిన భూములు కూడా 1 సంవత్సరం తర్వాత వాటిని మార్చి వేరే వాళ్ళు తీసుకొని అమ్ముకున్న సంఘటన జరిగి ఆ బాధితులు కూడా నా దగ్గర ఉన్నారు. ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి కూడా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చున్నారు. రేపు వాడిని తీసుకొని కలెక్టర్ గారికి కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ప్రభుత్వ భూములు అన్ని కూడా అనేకరంతం అయిపోతా ఉన్నాయి. పేదలు ఆక్రమించుకుంటే ఏదో పట్టించుకొని వదిలేయచ్చు. పెద్దలే ఎకరాలు ఆక్రమించుకోవటం వాటిని అమ్ముకోవటం ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ అపోహలు ఈ కబ్జాలు అన్నిటి వెనక నేనుండాలని చెప్పడం నాకు చాలా బాధాకరం. అందుకే స్వచ్ఛందంగా ఎంఆర్ఓ గారిని ఒకటి కోరాను. ఈ ప్రాంతంలో ఉన్న సెంటెన్ స్కూల్ చుట్టుపక్కల నా మిల్లు కూడా ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న భూములు మొత్తం సర్వే చేయించండి. సర్వే చేయించి ఆ భూములు నా దగ్గర మాత్రం ప్రభుత్వ భూమి యొక్క సెంటు ఉండా తీసుకోమని నేనే స్వచ్ఛంగా చెప్తా ఉన్నాను. అదే విధంగా చుట్టూ ఉన్న భూములు మొత్తం కూడా ప్రభుత్వ భూములు అని ప్రొటెక్ట్ చేసి సంరక్షించి పేదవాళ్లకు పట్టాలని కోరుతా ఉన్నాను. చీరాల పాపరాజు తోటలోని చీరాల పేరల స్వర్ణకార సంఘం కమ్యూనిటీ హాల్లో శుక్రవారం చీరాల అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ ఆధ్వర్యంలో స్వర్ణకార సంఖ్యల కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ వైద్య బృందం రోగులకు సాధారణ వైద్య పరీక్షలతో పాటుగా ఆరోగ్య సంరక్షణకు చేపట్టాల్సిన అంశాలను వివరించారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ విధిగా శ్రద్ధ చూపాలని, వయసుతో పాటు వచ్చే చిన్నపాటి రుగ్మతలను ఎప్పటికప్పుడు గమనించడం ద్వారా సమస్యను ప్రాథమిక దశలోనే నివారించవచ్చని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రఘునాథ్ రెడ్డి గోపివర్మ అన్నారు. ఇక చీరాల పాపరాజు తోటలోని చీరాల పేరల స్వర్ణకార సంఘం కమ్యూనిటీ హాల్లో శుక్రవారం చీరాల అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ ఆధ్వర్యంలో స్వర్ణకార సంఖ్యుల కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ వైద్య బృందం రోగులకు సాధారణ వైద్య పరీక్షలతో పాటుగా ఆరోగ్య సంరక్షణకు చేపట్టాల్సిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ హైదరాబాద్ వంటి సిటీలకు మాత్రమే పరిమితమైన అపోలో హాస్పిటల్ వైద్య సేవలు చీరాల వంటి ప్రాంతాల్లోని నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ పేరిట ముందుకు వచ్చిందని, ఈ అవకాశాన్ని చీరాల పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదే క్రమంలో చీరాల పేరల స్వర్ణకార సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ అపోలో హాస్పిటల్ వైద్య బృందం సహృదయంతో ముందుకు వచ్చి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. చీరాల్లో నూతనంగా ఏర్పాటు చేయబడిన అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ వారి సౌజన్యంతో వారిని మేము కోరగా వారు మా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంపెయిన్ ని నిర్వహించడం జరిగింది. వారికి మా సంఘం తరఫున ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క క్యాంపెయిన్లో షుగరు, బీపీ, కొలెస్ట్రాల్కి సంబంధించిన పరీక్షలు మరియు ఎముకలు, కీళ్ళకి సంబంధించిన పరీక్షలు, అలాగే గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన పరీక్షలు, అలాగే దంత వైద్యానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి అనంతరం ఒక 4 డాక్టర్లతోటి అంటే ఎండి గారు, తర్వాత కీళ్ళు ఎముకలకు సంబంధించిన డాక్టర్ గారు, అలాగే లేడీ డాక్టర్ గారు గర్భస్థ విషయాలకు సంబంధించి స్త్రీలకు సంబంధించిన విషయాల గురించి చెప్పడానికి ఈ క్యాంపెయిన్లో వారు పాల్గొన్నందుకు, మా సభ్యులందరినీ పరీక్షించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇప్పుడు మన చీరాలలో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ మెట్రో నగరాల్లో దీటైన విధంగా వైద్య సేవలు అందించడానికి మన చీరాలలో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ ప్రారంభించడం జరుగుతుంది. 5 నెలల క్రితం ప్రారంభించారు. సో అన్ని వైద్య సేవలు అనేది అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల ఎమర్జెన్సీస్, పాయిజన్స్, తర్వాత పాము కాటు, తర్వాత మనకి స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ఇట్లాంటివన్నీ 24/7 ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుబాటులో ఉంది. సో కావున చీరాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ క్యాంప్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన చీరాల స్వర్ణకార సంఘం వారు ఈ క్యాంపు అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ వాళ్ళతో అనుసంధానం అయ్యి మనకి ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. సో ఈ క్యాంప్లో బీపీ, షుగర్, తర్వాత లిపిడ్ ప్రొఫైల్, హెచ్బిఏవన్సీ తదితర ఈసీజీ తదితర పరీక్షలన్నీ చేసి దానికి మందులన్నీ ఉచితంగా ఇస్తూ
ఈ క్యాంప్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. పేరు డాక్టర్ రంగనాథ్ రెడ్డి, ఆర్థోపెడిషియన్, అంటే ఎముకల డాక్టర్, అపోలో హాస్పిటల్ నుంచి వచ్చాను. ఈరోజు మన చీరాలలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశారు. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ప్లస్ అదేవిధంగా ఎంతోమంది పేషెంట్స్ రావడం, వాళ్ళ సమస్యలన్నీ మనం తెలుసుకోవడము, ప్లస్ ఇంకా ఎక్స్ట్రా సమస్యలు కానీ ఇంకేమైనా ఫర్దర్గా నీడ్ ఉందంటే మనం హాస్పిటల్కి వచ్చేలా వాళ్ళని మోటివేట్ చేయడము, ఇవన్నీ చేశాము. ప్లస్ పేషెంట్స్ కూడా అదేవిధంగా చాలా బాగా రావడము, చూపించుకోవడము అంతా బాగుంది. ప్లస్ అందరూ కూడా ఇక్కడ ఉన్న పెద్దలు కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఈ క్యాంపును కూడా. ఇదే విధంగా మా సైడ్ నుంచి ఎప్పుడు కూడా వీళ్ళకి సపోర్టివ్గా ఉంటాము. అదేవిధంగా మీరు కూడా ఎలాంటి సమస్య వచ్చినా కానీ హాస్పిటల్కి రావాలి. ప్లస్ ఎప్పుడు కూడా మేము అందుబాటులోనే ఉంటాము. ఈ అవకాశాన్ని మీరు అందరూ తప్పకుండా ఉపయోగించుకోవాలి. పర్చూరులోని బొమ్మల సెంటర్ కూడలిలో నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నేతలు కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జనసేన అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన పార్టీని స్థాపించి ఎన్నో పోరాటాలు చేశారని జన సైనికులు గుర్తు చేశారు. పర్చూరులోని బొమ్మల సెంటర్ కూడలిలో నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నేతలు కేక్ ను కట్ చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమానికి ముందుగా జనసేన తెలుగుదేశం నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వంగవీటి మోహనరంగ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికా ఎయిర్లైన్స్ కు చెందిన విమానం డెన్వర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. కొలరాడో స్ప్రింగ్స్ నుంచి డల్లాస్ ఫోర్ట్ కు వెళ్తున్న విమానాన్ని డెన్వర్ కు దారి మళ్లించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత దాని నుంచి భారీగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ కూడా ఆ విమానాన్ని కప్పేసింది. విమానం నుంచి మంటలు, పొగ వ్యాపిస్తున్న దృశ్యాలు వీడియోలకు చిక్కాయి. అయితే ప్రాణభయంతో ప్రయాణికులు ఆ విమాన రెక్కలపై నిల్చున్నారు. ఇక పొగ కమ్మేసిన విమానం నుంచి రెక్కల మార్గంలో ప్రయాణికులు బయటకు వచ్చారు. ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి నెలకొల్పేందుకు ప్రపంచ దేశాల నేతలు చేస్తున్న ప్రయత్నాలపై వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోదీలకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్, మోదీలు నోబెల్ మిషన్ చేపట్టినట్లుగా తెలిపారు. ఉక్రెయిన్తో 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్న నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణపై చర్చలు చేపట్టేందుకు రష్యా సిద్ధంగా ఉందని, కానీ ఆ ఒప్పందానికి ముందు షరతులపై క్లారిటీ రావాలన్నారు. ఏప్రిల్ 15వ తేదీన ఆంధ్రప్రదేశ్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. రాజధాని పునఃప్రారంభ పనులకు హాజరు కానున్నారు. ఏపీ రాజధానితో సహా రాష్ట్రంలో 1,00,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం చుట్టేలా ప్లాన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీని ద్వారా మరొకసారి దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. రాజధాని పనులు 3 ఏళ్లలో పూర్తి చేసేలా ప్రణాళికలు రచించింది. 40,000 కోట్ల రూపాయల పనులకు ఇప్పటికే టెండర్లు కూడా పిలిచింది ప్రభుత్వం. ప్రజాధనంతో రాజధానిని నిర్మించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అమరావతి స్వయం పోషక ప్రాజెక్టు అని చెప్తోంది. 2015 అక్టోబర్ 21న అమరావతికి ప్రధాని మోదీ తొలిసారి శంకుస్థాపన చేశారు. ఇక ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా మరోసారి పునఃప్రారంభ పనులకు తేదీని ఖరారు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునఃప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 15న అమరావతి పర్యటనలో పాల్గొని రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. యమమా ఎఫ్జెడ్ ఎస్ఎఫ్ఐ పేరుతో తయారు చేసిన ఈ బైక్ ధరను 1,44,800గా నిర్ధారించింది. నవీకరించిన ఈ బైక్లోని 5 ప్రత్యేకతలను తెలుసుకుందాం. ఎఫ్జెడ్ ఎస్ఎఫ్ఐ హైబ్రిడ్ బైక్ సొగసైన డిజైన్ తో మార్కెట్లోకి విడుదలైంది. ముఖ్యంగా ట్యాంక్ కవర్ కొత్త రకం అంచుతో కనిపిస్తుంది. మోటార్ సైకిల్ కు నూతన అందం తీసుకువస్తుంది. ముందు వైపు టర్న్ సిగ్నల్స్ ను ట్యాంక్ ముందు భాగంలో అమర్చారు. హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ మోటార్ సైకిల్లో 149 cc బ్లూ కోర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. OBD 2B ప్రమాణాలను అనుగుణంగా తీర్చిదిద్దారు. ఇక E20 కంప్లైంట్ పవర్ ట్రైన్ యూనిట్ నుంచి 7,250 RPM వద్ద 12.2 bhp శక్తి, 5,500 RPM వద్ద 13.3 Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది. ఇక స్మార్ట్ మోటార్ జనరేటర్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్ సాంకేతికతలో ఇంజిన్ తయారు చేశారు.
భారత మాజీ దిగ్గజ బ్యాటర్ యువరాజ్ సింగ్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో దుమ్మురేపాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 7 భారీ సిక్సర్లు కొట్టాడు. ఆ మ్యాచ్ లో అతను 30 బంతుల్లో 59 రన్స్ చేశాడు. దాంట్లో 7 సిక్స్లతో పాటు ఓ బౌండరీ కూడా ఉంది. 2008 టీ20 వరల్డ్ కప్ లో స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ తో కొట్టిన సిక్సర్లను తాజా హిట్టింగ్ తో యువి గుర్తు చేశాడు. ఆసీస్ లెగ్ స్పిన్నర్ మెక్గెయిన్ బౌలింగ్ లో 3 సిక్సర్లు బాదాడు. ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా ఈ మ్యాచ్ లో 30 బంతుల్లో 42 రన్స్ చేశాడు. సచిన్ ఇన్నింగ్స్ లో 7 బౌండర్లున్నాయి. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా మాస్టర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 220 రన్స్ చేసింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున స్వచ్ఛంద కార్యక్రమాలు. స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహణపై జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్. వేటపాలెం మండలం దేశాయిపేట ఐటీఐ కాలనీలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం. ఐక్యతతో పోరాడి వాడరేవుల హార్బర్ నిర్మాణాన్ని సాధించుకుందాం. వాడరేవులోని మత్స్యకారులతో నిర్వహించిన సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమాదేవి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.